అసలు ఎవడరా నువ్వు? కడితే ఎక్కడికి ఏంటి ఒకటి? Hi hello friends, welcome to my YouTube channel Afroz Verse and my Baba channel also is there. It's Nihal SK. Okay. ఇవాళ మనం రియాక్ట్ చేయబోతున్నాం జెట్లీ మూవీ ట్రైలర్. జస్ట్ ఇందాకే వచ్చింది, ఇప్పుడు చూసాం, రియాక్ట్ చేయబోతున్నాం. ఓకే. ఈయన సత్యాన్న అయితే పర్సనల్గా నా ఫేవరెట్ కమెడియన్, ఎక్స్ప్రెషన్ కింగ్. ఆయన ఫస్ట్ మూవీ పిల్ల జమీందార్ నుండి అయితే చూస్తూనే ఉన్నాను. సో నా పర్సనల్ ఫేవరెట్ చాలా మూవీస్ ఉన్నాయి అన్నయ్య. దాంట్లో నిన్ను కోరి కాదు, ఓయి నిన్నే ఒకటి, ఇంకోటి వచ్చేసి తెలీదా, ఓయి నిన్నే అని సినిమా. అంటే అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. బట్ అన్న ఇది నేనైతే థియేటర్లో చూసాను. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ సత్యాన్న. నేను థియేటర్లో అన్న కామెడీ వరకు బాగుంటది. అంటే సినిమా తీసి పరిచేంత అయితే ఏం కాదు, బాగుంటది. దాంట్లో అన్న ఎగ్జామ్ రాసేది, ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి అది తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, అది ఎగ్జామ్ రాసే సీన్ అయితే సరిగ్గా ఉంటది. చెక్ చేస్తా పక్కా, చెక్ చేస్తా చెక్ చేస్తా పక్కా. క్వశ్చన్ పేపర్లు ఏమన్నా సార్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఆన్సర్ చేయట్లేమండి. అంటే కష్టపడి చదివాం కదా, కొంచెం కంగారుగా ఉందన్నమాట. ఇంకోటి రౌడీ ఫెలో, ఎవడరా వాడు, ఎవడ పాపని తీసుకొచ్చింది, ఎవడరాడు, ఎవడ ఏంటో హార్డ్ చేస్తున్నాడంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం, ఏంటండి ప్రాబ్లం? పోలీస్ స్టేషన్ సీన్ అదైతే సరిగ్గా ఉంటది అన్నయ్య. సో చలో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. చలో అయితే మా గుంటూరులోనే తీశారు. అన్నయ్య అప్పుడైతే కలిశాను కూడా అన్నయ్యని గుంటూరులో. అన్నయ్య అప్పుడు మన గుంటూరులోనే కాబట్టి ఏసీ కాలేజ్ లో తీశారు కాబట్టి వెళ్ళడం అయితే జరిగింది. చూశాను, అన్న అయితే ఫోటో కూడా దిగాను. అప్పటికి బాగా అవ్వలేదండి, అందుకే పిలవలేదు, లేకపోతే పిలవకపోతే వేరేలా ఉండేది సిచ్యువేషన్. తర్వాత ఆయన రీసెంట్ గా అన్నయ్య చాలా మూవీస్, మత్తు వదలరా 2, వివాహ భోజనం. ఒక చెప్తాను, మత్తు వదలరా పార్ట్ 1 ఏమో కానీ పార్ట్ 2 అయితే మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ సత్య, ఓన్లీ బికాస్ ఆఫ్ సత్య మూవీ హిట్ అయింది. ఆయన గ్రీన్ టీ తాగి ఊసే సీన్ ఒకటి, గ్రీన్ టీ ఏంది దాని ఆ మూవీలో మోస్ట్ హైప్డ్ అండ్ అదొకటి ప్లస్ పాట ట్రెండింగ్ సాంగ్ కన్నా ట్రెండింగ్. ట్రెండింగ్ డైలాగ్ రియా ఎవరు, దావి డాక్టర్, అది అదొకటి. అసలు సినిమాలో ఆయన భయ్యా ఏంటంటే సపరేట్ ఒక కామెడీ ట్రాక్ వేరేగా ఉంటుంది. ఆయన టైమింగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ. సో అలాంటిది ఏంటంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫస్ట్ ఏంటంటే తీసింది వివాహ భోజనం. కాకపోతే కరోనా టైం కాబట్టి మనకి ఓటీటీలో వచ్చింది, అందుకే ఓటీటీలోకి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఎప్పటి నుండో చూస్తున్న ఆయన ఏంటంటే ఇప్పుడు సత్యభయ్య ఉన్నాడు అంటే కంపల్సరీ ఆ మూవీకి వెళ్ళాలి. ఎంతో కొంత ఫన్ మన జనరేట్ అవ్వచ్చు, ఎంతో కొంత ఆయన ఉన్నంత సేపు అయితే నవ్వుకోవచ్చు. సో ఆయన ద్వారా ఇప్పుడు మనం చూడబోయే ట్రైలర్ ఇది. దీని డైరెక్టర్ వచ్చేసి రితేష్ రాణా గారు. ఆయన సినిమాలు అయితే మీరు చూసే ఉంటారు, ఎన్నో తెలియదు ఆయన 4 ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 ప్లస్ హ్యాపీ బర్త్డే ఒకటి తీసారు. దాంట్లో కూడా అన్ టైమింగ్ మామూలుగా ఉండదు, కాంట్రాక్ట్ కిల్లర్ సినిమా. ఓకే ఫ్రెండ్స్, మన సత్య గారు హీరోగా చేస్తున్న సెకండ్ మూవీ జెట్లీ ఇందాకే వచ్చింది. సో లెట్స్ గెట్ ద వీడియో. గాలే ఉన్నాడా? అంతే. ఎవరు నువ్వు? అందానికి అసూయ పుట్టేలా ఉన్నా, గుర్తు రావట్లేదు. పోనీ మీకేనా? చూసావా ఏంటండి అది? సెక్సీ సైలెంట్. తుమ్మే పతా ఏ కౌన్ హై? తెలుగులో చెప్పు. ఆ దేవుడు పంపిన దీవెన. ఓ మై గాడ్, నువ్వు ఆ సైతాన్ సంరక్షకుడు. వాణ్ణి ఎలాగైనా చంపాలి.
అదే ఇప్పుడు హీరోని ఇన్సైడ్ ఎలివేషన్ ఇవ్వడానికి కామెడీ అది చేయడానికి నేను కత్తిపోటు కామెడీ అని కాదు. కుక్కగాడు. ఐఎమ్ డన్ విత్ కామెడీ. యాక్షన్ ఆ, ఈ సినిమాలో ఉన్న డాన్స్ రోల్ చేయాలనుకునే వాళ్ళకి బాగుంది. कड़क सिंह की कड़कने से कड़कते हैं कड़की, खिड़कियों की कड़कने से कड़कता है कड़क सिंह. क्या तू कड़क పనా మూవీ कड़पके what लगा सी పనా మూవీ అది. crores. Stop or I'll shoot. Why? అసలు ఎవడ్రా నువ్వు? యా హీరో. ఏంటది? ఒక్క నిమిషం చూసారా? గాల్లో పెడుతున్నాడు. సూపర్ మ్యాన్. మేడే. ఓ, సాగా మే ఒకటి ఫస్ట్. పెట్టుకో. ఏంటి ఒకటి? ఓ ఓకే, మే 1 కి ఒకటేనా? ఓకే 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 అసలు ఓకే. మామూలు. హైలైట్ అప్పునా ఒక నోట్ వచ్చింది, సక్సెస్ సత్య అంట నోట్. అన్న ఈ సినిమాలో డాన్స్ కూడా వేసాడు. చూసారా డాన్స్ వీడియో చూసారా అన్నది? యాక్చువల్ గా నేను జెట్లీది ఈ మధ్య కొంచెం అంతగా ఫాలో అవ్వలేదు. అసలు హుక్ స్టెప్స్ వేసాడు. హుక్ స్టెప్ యా, చూడండి. నేను చూసాను, మర్చిపోయాను కానీ గుర్తు రావట. అసలు హుక్ స్టెప్స్ మామూలుగా ఉండదు దాంట్లో అయితే. అన్న అయితే డాన్స్ ఎప్పుడు నుండో వేస్తున్నాడు. మత్తు వదలరాలు చూసే ఉంటారు మీరు. ఒక మాట చెప్పాలంటే సత్యాన్ని వాడుకోవడం నితృషాన్ని స్పెషల్ గా ఏదో ఉందబ్బా, భలే వాడుకున్నాడు నితృషాన్ని అయితే. సత్యాన్ని సత్య ఉంటేనే నేను సినిమా చేస్తాను, సత్యలోకి నేను చేయను. లైక్ ఇప్పుడు మనకి పేరేంటి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఆలీ అల్లాను, రితేష్ రాణా గారి సినిమాల్లో ప్లస్ ఇంకో డైరెక్టర్ వచ్చేసి ఒక హీరో కంపల్సరీ చిన్న క్యారెక్టర్ ఉండాలి. అదే అర్థమవుతుంది. మన విజయ్ దేవరకొండ డైరెక్టర్ పేరు మీకు తెలియదు? మర్చిపోయానబ్బా, పేరు గుర్తుండు. మరి ఏం గుర్తున్నాయి? జుట్టు ఇవన్నీ గుర్తుంటాయి మీకు? నాకు పేరు గుర్తుండు. సో ఆ డైరెక్టర్ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కల్కి డైరెక్టర్ అయితే ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మూవీ. ఇంకో విషయం చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఉన్న ఒక మూవీలో ఆయన ఒక చిన్న సీన్ కూడా ఉంటాడు. అది తెలిస్తే అది కూడా చెప్పండి, కామెంట్ చేయండి డెఫినెట్ గా. నీకు తెలుసా అది ఎక్కడో, అదే మూవీ ఏదండి? ఒక మూవీ విజయ్ దేవరకొండ ఉంటాడు. ఆ మూవీలో ఒక చిన్న సీన్ లో నాకు తెలియదు, ఇప్పుడే చెప్పొచ్చా? అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అది ఓకే ఓకే, అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అది క్రికెట్ మ్యాచ్, అది చూసా, క్రికెట్ మ్యాచ్ సీన్ లోనే ఉంటాడు. చూసాను. యా, ఈజ్ దేర్. ఓకే ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే చాలా బాగుంది. బాగుందా? మే డేకి అయితే కంపల్సరీ వెళ్ళాల్సిన సినిమా. టికెట్ తీసుకోవాలి. సత్య భయ్య ఉన్నాడంటే సినిమా గ్యారంటీ హిట్. అది మెయిన్లీ కాంబినేషన్, డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబినేషన్ అయితే ఫిక్స్. ఇంకా యాక్చువల్గా హ్యాపీ బర్త్డే ఇంకా బాగుంటుంది కన్నా కానీ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. హ్యాపీ బర్త్డే అంటే అన్న ఉన్నంత వరకు అన్న డైలాగ్ పుకాయ్ అది కొంచెం డిసప్పాయింట్ చేసిన. ఇదే జెట్లీ మాత్రం మెయిన్లీ విజయం మాత్రం సూపర్. సినిమా కూడా క్వాలిటీ అండ్ మొత్తం క్వాలిటీ కానీ చాలా బాగా యూజ్ చేశారు. హైలైట్ తెలిసి అయితే సినిమా హైలైట్ వచ్చి నోట్ సీన్ అయితే చివరి ఎగురుస్తుంటాడు, పక్కన ఫ్లైట్ వెళ్తుంటే పక్కన ఎగురుస్తున్నాడు సూపర్ మ్యాన్ లాగా. ఏంటది ఒకటి. సో మన జెట్లీ మూవీ మే 1 వస్తుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా వెళ్ళి చూడండి. నాకైతే ట్రైలర్ సూపర్ నచ్చింది. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ మూవీ. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ అఫ్రోజ్ వర్స్ అండ్ ఇట్స్ నిహాల్ ఎస్కే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఇంకా మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ ఏమైనా ఉన్నా, ఏమైనా వీడియోస్ మీరు రియాక్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా ఎక్కువ కామెంట్స్ దేనికైతే ఎక్కువ వస్తాయో అవి డెఫినెట్గా మేము రియాక్ట్ చేస్తాం. ఓకే, బై ఫ్రెండ్స్. షబాకేర్.
చూసుకో.